చేస్తున్నాడు. God already has spoken to us. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. Many people they have responded. అనేక మంది దేవుని పిలుపుకు వారు తలొగ్గారు. Now I request our dear general, she will conclude this prayer of benediction. జనరల్ గారు వచ్చి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ సభను ముగించాలని వారిని కోరుతున్నాను. Father, thank you for your presence with us. పరమ తండ్రి మీ ప్రసన్నత మాతో ఉంచినందుకే మీకు వందనాలు. You are here in this place. మీరు ఈ స్థలంలో ఉన్నందుకు వందనాలు. Every person who has come to give themselves to you, you have a plan for their life. దేవా ఇక్కడకు వచ్చి వారి జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్న వారి అందరి పట్ల నీకున్న ప్రత్యేకమైన ప్రణాళిక కొరకై వందనాలు. Even those who have not come, you have a plan for their life. దేవా ఇక్కడికి రాని వారి ఎడల కూడా వారి జీవితం పట్ల నీకున్న ప్రణాళికను బట్టి వందనాలు. You love them. దేవా వారిని ప్రేమించండి. You believe in them. దేవా వారు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు. You give them hope. దేవా వారికి నిరీక్షణ కలుగు చేయండి. You give them a future. వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. And may they respond to your Son Jesus Christ and discover what your plan is. దేవా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో వారి ప్రతి పాపమును కడిగి వారిని ప్రతిస్పందించినట్లుగా సహాయం Make చేయండి. them strong in the faith. దేవా వారి విశ్వాసంలో బలవంతులుగా ఉన్నట్లుగా సహాయం Make them చేయండి. strong in your service. దేవా నీ సేవలో బలవంతులుగా చేయండి. May they really be part of this one army of God. దేవా ఇది దేవుని యొక్క ఒకే ఒక సైన్యమైన ఆ సైన్యంలో భాగస్థులు అవడానికి సహాయం May చేయండి. this one mission of serving suffering humanity, seeing people saved and growing saints be their mission. దేవా వారి యొక్క ఈ యొక్క గొప్ప కర్తవ్యములో నలిగిపోతున్న వారి కొరకును దేవా విశ్వాసములో పరిశుద్ధులను పెంచే విషయంలో భాగస్థులు ఉండడానికి సహాయం చేయండి. May the message of Jesus Christ and the gospel be lived out in their lives. దేవా వారి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త వారి జీవితంలో ఉండినట్లు సహాయం చేయండి. Seal their decisions this day, I pray. ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. And now may the grace of our Lord Jesus, the grace of our Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు కృపనందు the love of God the Father, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ and the fellowship of the Holy Spirit పరిశుద్ధాత్మని యొక్క సహవాసం seal these commitments this day and forever. ఈ యొక్క నిబంధన చేసుకునే ఈ దినమున ఇప్పుడును ఎల్లప్పుడూ కూడా వారు అనుభవించినట్లును. Amen. ఆమేన్.